ఏమవుతుంది అది కాదులేండి, అది కాదు ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యా పెద్ద రవికిరణ్ గారు 2 minutes సార్, క్లోజ్ చేయండి ప్లీజ్. రాజు గారు, ఇప్పుడు వైసీపీ పార్టీ అనేకమైన ఆరోపణలు విమర్శలు చేశారు. స్వప్రయోజనాల కోసమని, లేకపోతే భజన చేస్తున్నారని, ఇవన్నీ ఓకే రాజకీయ ఆరోపణలు. దీన్ని ప్రజలు కూడా పెద్దగా అనుకోరు. ప్రతిపక్ష పార్టీ అంతకన్నా ఏమంటారులే అని చెప్పి అంటారు. బట్ ఈ రోజు సివిల్ సొసైటీ ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద బూతులు తిట్టారో సభ్య సమాజం వాళ్ళు నిలదీస్తున్నారు. వాళ్ళు చౌరాస్తాలో కనపడితే, రోడ్ల మీద కనపడితే ఆపి అడుగుతున్నారు. అలాగే గుడికి వెళ్తే అడుగుతున్నారు, మీ వేదిక మీద రాముల వారిని హిందూ దేవతలు తిట్టినోళ్ళు మీకు గుడులతో పని ఏంటి, బయటికి పోండి అంటున్నారు. అలాగే ఎవరైతే తిట్టారో ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. అంటే సభ్య సమాజం సివిల్ సొసైటీలు ఎంత కోపం వచ్చిందో చూడండి. బూతులు వేరు, విమర్శలు వేరు. అసలు ఇది ఎలా జరుగుతుంది? ఒకటి విషయం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు 15 ఏళ్ల పిల్లలు కానీ, లేకపోతే ఇందాక మీరు కేరళలో చూపించినటువంటి లేడీ కానీ, వాళ్ళకి 25 ఏళ్ళు ఉన్నటువంటి ఎక్కడో ఫరీదాబాద్ లో బ్యూటీ పార్లర్ లో పనిచేసుకునే అమ్మాయి, లేకపోతే ఇంకో ఊళ్ళో బార్ డాన్సర్ గా ఉన్న అమ్మాయి, వీళ్ళందరూ రకరకాల రాష్ట్రాల నుంచి అక్కడికి ఎలా వచ్చారు? వీళ్ళకి ఏం పని? వీళ్ళు నీటితో సంబంధం లేదు. వాళ్ళకి విద్య మానేశారు, వాళ్ళ పనిలో ఉన్నారు. 25 ఏళ్ళు స్టూడెంట్స్ కాదు. వీళ్ళందరినీ ఎవరు తీసుకొచ్చారు? ఎవరన్నా సరే ఢిల్లీకి వెళ్ళటానికి రాజుగారు డబ్బులు ఖర్చు అవుతాయి. ట్రైనో ఫ్లైటో వెళ్ళాలి, అక్కడ అకామిడేషన్ ఎంత కాస్ట్లీ, డబ్బులు ఖర్చు అవుతాయి. మరి వీళ్ళందరికీ డబ్బులు ఎవరు పెట్టుకుంటున్నారు? ఎవరు షెల్టర్ ఇచ్చారు? ఎవరు వీళ్ళందరినీ ప్రోత్సహించారు? ఇది మనం గమనించాలి. మళ్ళీ మహిళలు, అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే, నేను మీ ద్వారా పిల్లలు చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ద పాలిటిక్స్ ఆఫ్ నాన్ వైలెన్స్, ద మెథడ్ ఆఫ్ నాన్ వైలెన్స్ బై జీన్ షార్ప్ అని ఇట్లా ఒక బుక్ రాశాడు. ఈ డీప్ స్టేట్ ఏదైతే వ్యవస్థ ఉందో, ఈ వ్యవస్థ వీళ్ళందరూ రకరకాల దేశాల్లో ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను అమలు చేస్తూ రకరకాల దేశాలు రిజిమ్ చేంజ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, సిరియా కావచ్చు. వీళ్ళు ఏంటి ముఖ్యమైన మోడల్స్ ఆపరేషన్ ఏంటంటే హమాస్ స్టైల్. ఏదన్నా సరే ముందు మహిళల్ని పిల్లల్ని పెట్టాలి. ఏదన్నా ఎవరైనా తిట్టారనుకో, అమ్మమ్మ అమ్మాయిలు తిట్టేశారు ఇల్లు, అమ్మమ్మ అమ్మాయిల మీద కొట్టేశారు ఇల్లు, అమ్మాయిల్ని చంపేశారు ఇల్లు అని ఒక సానుభూతి ప్రచారం చేస్తారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. తద్వారా ఆ ప్రభుత్వాల మీద, ప్రజాస్వామ్యంగా ఎదిగిన ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం, ప్రభుత్వాలు మార్చడం. లేకపోతే ఈ అమ్మాయిలకి వీళ్ళకి సంబంధం ఏంటండి? ఎందుకని మనకు 15 ఏళ్ళ అమ్మాయిలు కనిపిస్తున్నారు, 25 ఏళ్ళ అమ్మాయిలు కనిపిస్తున్నారు అంటే వీళ్ళందరినీ ఆర్గనైజ్డ్ గా తీసుకొచ్చారు. రకరకాల ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఈ ఎకోసిస్టమ్. దానికి సపోర్ట్ గా కాంగ్రెస్, కమ్యూనిస్ట్, అర్బన్ నక్సలైట్లు, నక్సల్ ముక్త భారత్ అయిపోయిందండి దేశం. అలాగే కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయిపోయిందండి. వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో రకంగా అధికారంలోకి రావాలి. ప్రజాస్వామ్యంగా ప్రజలు చీకొడుతున్నారు మాటి మాటికి. మరి ఏదో రకంగా ఇంకో పద్ధతిలో ఉన్నా సరే అధికారంలోకి వచ్చేయాలని చెప్పి యావా దొగ్గుతో ఈ కార్యక్రమాలు. క్రిమినల్స్ ఈ విద్యార్థుల దాంట్లో 2873 మంది క్రిమినల్స్ అండి. ఈ లిస్ట్ ఢిల్లీ పోలీస్ సుప్రీంకోర్టుకి ఇచ్చింది. దీనిలో హత్యలు చేసిన వాళ్ళు 101 మంది ఉన్నారు. అలాగే మానభంగాలు చేసిన 61 మంది ఉన్నారు. తుపాకులు కలిగి ఉన్నటువంటి కేసుల మీద విచారణ ఎదుర్కొన్న 2029 మంది. కిడ్నాప్లు, మహిళల యొక్క మొలస్టేషన్, అన్ని కేసులు నడుస్తున్నాయి వీళ్ళ మీద. దగ్గర 3000 మంది. వీళ్ళందరినీ ఆర్గనైజ్డ్ గా ఎవరు తీసుకొచ్చారండి? ఎవరో ఒకరు చేయాలి కదా పని. ఆ పని చేసిందే దేశ వ్యతిరేక శక్తులు. ఆ శక్తుల యొక్క ఉద్దేశం పార్లమెంట్ మీద దాడి చేయాలి, పార్లమెంట్ లో ఎవరైనా చంపాలి, ప్రజాస్వామ్యాన్ని గురి చేయాలి, ఈ ప్రజలు రిజైమ్ చేంజ్ చేయాలి. దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. తల్లిదండ్రులు కూడా ఒకసారి వాళ్ళ పిల్లలను కూడా ఏ రకమైనటువంటి